ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ఎంత ముఖ్యమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ఎంత ముఖ్యమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. పడేది